పొగాకు చుట్టూ ఏపీలో పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. వ్యాపారులు సిండికేట్లా మారారు. కనీస మద్దతు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారంటూ అధికార కూటమిపై వైసీపీ కన్నెర్ర చేస్తోంది. ఇటు ప్రభుత్వం మాత్రం వైసీపీ చెబుతున్నదంతా అబద్ధమని కొట్టిపారేస్తోంది. ఇలా పొగాకు చుట్టూ ఇరు వర్గాల మధ్య ఒక రేంజ్ లో రాజకీయ రచ్చ నడుస్తూ ఉండగా ఇవాళ మాజీ సీఎం జగన్ దేవరపల్లి వెళ్తూ ఉండడం ఇంకాస్త కాకరేపుతోంది. ఏపీలో పొగాకు రైతుల సమస్యలపై మళ్లీ పొలిటికల్ వేడి రాజుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి కేంద్రంగా రాజకీయ రచ్చ నడుస్తోంది. ధరలు పడిపోయాయి, కొనుగోలు ప్రక్రియ కూడా సరిగా లేదంటూ వైసీపీ ఆందోళన చేస్తోంది. అధిక ఉత్పత్తి, తక్కువ డిమాండ్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నా పట్టించుకోవట్లేదంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో రైతుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు చలో దేవరపల్లికి శ్రీకారం చుట్టారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్. జగన్ దేవరపల్లి పర్యటనపై డైలాగ్ వార్ నడుస్తోంది. చిన్న సమస్యను పెద్దదిగా చేసి చూపించి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ చూస్తోందంటూ కూటమి విమర్శలు గుప్పిస్తోంటే, వైసీపీ మాత్రం ఫీల్డ్లోకి రండి, ఆధారాలతో సహా అన్ని చూపిస్తామంటూ కౌంటర్ అటాక్ దిగారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు తమ పోరాటం ఆగదంటున్నారు. పెట్టెల మీదో, సినిమా థియేటర్ల మీదో, లేకపోతే వాల్ పోస్టర్ల మీదో పొగాకు తాగడం హానికరం అని చెప్పి, అది మీ ప్రాణాలకే ముప్పు అని చెప్పి చూసేవాళ్ళం. పొగాకు పండించే రైతులు చనిపోతారు, ఆత్మహత్యలు చేసుకోవాలి అని నినాదంతో ఈ ప్రభుత్వం కనిపిస్తా ఉంది. పొగాకు రైతులంతా సంతోషంగా ఉన్నారని అన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్. వైసీపీ కావాలనే రాజకీయం చేస్తోందన్నారు. మొన్న జగన్ను కలిసిన వాళ్లలో ఒక్క పొగాకు రైతు కూడా లేడన్నారు మహేష్. పొగాకు రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందన్నారు. మొన్నపై ఫార్మర్స్ కంప్లైంట్ చేసిన ఫార్మర్స్ ఎవరున్నారో వాళ్ళు చాలా మంది దాంట్లో టొబాకో పండించే ఫార్మర్సే లేరు. ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ మొన్న కూడా బోర్డు అందరము చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మాట్లాడి అన్నీ కూడా ఫైనలైజ్ చేసినాక 50,000 రూపాయలు లోన్ ఇచ్చేట్లు పర్ బ్యారెల్, లైసెన్స్ బ్యారెల్కి. ఈ 50,000 రూపాయలకి ఇంట్రెస్ట్ ఫ్రీ. ఇవాళ 275, 85 అవుతుంది. ఇవాళ రైతులకి మళ్ళీ ఒక 4-5 రోజుల నుంచి మంచి రేటే వస్తుంది. మళ్ళీ మొత్తంగా పొగాకు గిట్టుబాటు ధరపై ఇప్పటికే ఓ రేంజ్ లో రచ్చ నడుస్తుండగా, జగన్ పర్యటన తర్వాత ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.